శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. స్వస్తి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయం 2 పాళ్లు, వ్యయం 8 పాళ్లుగా తక్కువ ఆదాయం, దానికి మించి 4 రెట్లు ఎక్కువ వ్యయం అనే స్థితిలో ఉంది. గౌరవం 1 వంతు అయితే అవమానం 5 వంతులని, అవమానం విషయంలో అంటే సమాజంలో అనాదరణ విషయంలో కూడా కొంచెం వ్యతిరేకమైన పరిస్థితులు తులారాశి వారికి ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతము ఏప్రిల్ నెలలో వీరికి బృహస్పతి అనుకూలంగా ఉంది. మే 1 వరకు, ఈ 2024 మే 1 వరకు రాబోయే 20 రోజులు వీరికి ఆరోగ్యకరంగా, ధనధాన్య వృద్ధికరంగా, శరీర ఆరోగ్యంగా, రాజకీయ వ్యవహారాల్లో విజయము, అలాగే శత్రుబాధలు లేకుండా శుభకార్య నిర్వహణ, వృత్తి ఉద్యోగాల్లో రాణింపు, దైవ దర్శనము, ఇలాంటివన్నీ మరొక 20 రోజుల పాటు కూడా శుభకార్యాలు, శుభ సంకల్పాలు నెరవేరడం వంటి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. కానీ ఈ సంవత్సరంలో మే 1, 2024 బృహస్పతి సంచారం మార్పు సంభవిస్తూ ఉన్నప్పటి నుంచి రాబోయే ఉగాది 2025 మార్చి 29 వరకు 8వ స్థానంలో బృహస్పతి గురువు సంచరిస్తూ ఉండడం వల్ల రాజభయము, ఇంట్లో సమస్యలు, కార్యాలలో విఘ్నాలు, దొంగల వలన భయం, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆటంకాలు, ఇలాంటి వ్యతిరేకమైన ఫలితాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక శని ఉగాది నుంచి ఏప్రిల్ 9వ తేదీ నుంచి 5వ స్థానంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ స్థానము అనుకూలం కాని స్థానం కావటం వల్ల ధన వ్యయము, సంకల్పించిన కార్యాల్లో ఇబ్బందులు, అనారోగ్యము, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ప్రతికూలత, కష్టాలు సంభవించేటువంటి అంశం ఉంది. మే నుంచి గురుబలం లేకపోవటం, ఏప్రిల్ 9 ఈ సంవత్సరం ఉగాది నుండి శని బలం కూడా లేకపోవడం, ఈ 2 వ్యతిరేకమైన అంశములు తులారాశి వారికి. ఇక ఉగాది నుండి రాహువు 6వ స్థానంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ స్థానం తులారాశి వారికి రాహు విషయంగా అనుకూలం కావడం వల్ల భూలాభము, ద్రవ్యలాభము, కార్యసిద్ధి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి, పురోగతి, శత్రుబాధలు లేకపోవటము, ధనధాన్య వృద్ధి, విజయాలు కలగటం, ఇవన్నీ ఉన్నాయి. ఉగాది నుండి ఏప్రిల్ 9 నుండి కేతువు 12వ స్థానంలో సంచారం చేస్తుండడం వల్ల ఈ స్థానం అనుకూలం కాని స్థానం కావడం వల్ల అనారోగ్యము, తరచూ ప్రయాణాలు ఎక్కువ చేయాల్సినటువంటి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి, స్థానచలనము, భయాలు కలగడం, ధన నష్టము, కార్యాలలో అవాంతర స్థితి, ఇలాంటివన్నీ ఉన్నాయి. అంటే వీరికి కేవలం రాహు సంబంధమైన అనుకూలమే ఉంది సంవత్సరంలో. ఏప్రిల్లో 20 రోజులు బృహస్పతి సంబంధంగా అనుకూలం, సంవత్సరం అంతా రాహు సంబంధంగా అనుకూలం తప్ప మే 1 నుంచి బృహస్పతి అనుకూలం లేకపోవటం, సంవత్సరం అంతా శని అనుకూలంగా లేకపోవటం, కేతు అనుకూలంగా లేకపోవటం వల్ల తులారాశి వారికి ఈ సంవత్సరం గ్రహచారం సరిగా లేని సంవత్సరంగా మనం భావించి వీరు ఈ సంవత్సరంలో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము, విష్ణు యొక్క 5 ఆయుధములకు సంబంధించిన పంచాయుధ స్తోత్రం వంటివి, ఆంజనేయ స్వామి యొక్క అష్టోత్తరములు, ఆంజనేయ దండకము, హనుమాన్ చాలీసా వంటి పారాయణముల ద్వారా తులారాశి వారు తమకుండే వ్యతిరేక పరిస్థితుల నుంచి బయటపడి సాఫీగా జీవనం కొనసాగడంలో కొంత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి వీరు దైవ సంబంధంగా ఎక్కువ ప్రయత్నం చేయవలసిన సూచనను గమనించగలరు.